విజయవాడలోని సొరంగ మార్గం పూర్వ వైభవం కోల్పోయింది. గత 5 ఏళ్లు వైసీపీ నిర్లక్ష్యానికి గురై అధ్వాన స్థితికి చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండరాళ్లు జారిపడ్డాయి. వెంటనే స్పందించిన అధికారులు తాత్కాలికంగా మెష్లను ఏర్పాటు చేశారు. అయినా పైనుంచి నీరు కారుతోంది. పైగా దుర్గంధం వస్తోంది. ఫలితంగా దీనిలో ప్రయాణం అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. విజయవాడ చిట్టినగర్ నుంచి భవానీపురం వెళ్లే మార్గంలో ఉండే సొరంగం దుర్గంధంగా మారింది. సొరంగ మార్గాన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో 2018లో తెలుగుదేశం హయాంలో నగరపాలక సంస్థ సుందరీకరణ పనులు చేపట్టింది. అందంగా వివిధ ఆకృతులతో బొమ్మలు గీయించి తీర్చిదిద్దింది. దీనికోసం ₹1,00,000 నిధులు కేటాయించి అభివృద్ధి చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీని నిర్వహణ గాలికొదిలేసింది. దీంతో రంగులు మాసిపోయాయి. సొరంగ మార్గంలో ఉండే విద్యుత్ దీపాలు సైతం సరిగ్గా వెలగడం లేదు. దీంతో పాటు చిన్నపాటి రంధ్రాలు ఏర్పడి వర్షపు నీరు సైతం కిందకు కారుతుంది. సొరంగం గోడలన్నీ పాచిపట్టి దుర్వాసన వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో సొరంగం అందంగా ఉండేదండి. నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది కానీ ఈ సొరంగాన్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. కంప్లైంట్ పెట్టి ఇసిగిపోయి ఉన్నామండి. ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ గారు వచ్చింది కదండి, కానీ మనకి రిక్వెస్ట్ చేస్తున్నాం దీన్ని పట్టించుకోవాలని. వాగులో ఉంటానండి, ఇటేపు వస్తుంటే వెళ్తుంటాను. అప్పుడు లైటింగ్ ఇటు బాగా రంగులు వేసి బాగా ఉండేది, ఇప్పుడు లేదు. గతంలో బాగుండేది, చీకటిగా ఉంటుంది. లైటింగ్ లేకపోతే చీకటే, మరి సొరంగం కదా, లైటింగ్ లేకపోతే చీకటి. నీళ్లు పడతాయి పైనుంచి, సైకిల్ మీద నడిచి వెళ్ళినా సరే పడతానే ఉంటాయి. రోజు ఇటే వస్తుంటాను నేను, కాకపోతే బాగా లీక్ అయ్యి వాటర్ పెచ్చులు పడిపోవడం ఏది జరుగుతుంది. రావాలంటే భయం వేస్తుంది. ఇటేపు స్లోగా ఏదో భయంగా రావాల్సి వస్తుంది. జగన్ హయాంలో పట్టించుకోలేదు సార్. దానికి ముందు చంద్రబాబు హయాంలో పెయింట్లు వేశారు. అవే పెయింట్లు ఇప్పుడు దాకా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకా పెయింట్లు ఏమీ లేదు, పట్టించుకోలేదు. మొన్న ఇటు పక్క మట్టి జారిందని చెప్పేసి మెస్సులు కట్టారు. ఇటు పక్క ఆ మెస్సులు కట్టారు, అంతే, ఇంకేం లేదు. ఈ సొరంగ మార్గంలో పాదచారులు నడిచే బాటను పదుల సంఖ్యలో యాచకులు ఆవాసంగా మార్చుకున్నారు. రాత్రిపూట వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో పాదచారులకు ఇబ్బందిగా మారింది. దీనిపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. నీట్నెస్ కూడా చాలా తక్కువ అండి. బాగా బ్యాడ్ స్మెల్ అండి. చాలా మంది వచ్చి తినేసి అక్కడ పైతే అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ దారి అటు ఇటుకి ఇంపార్టెంట్ అండి. ఇది సొరంగం అనేది 2 దారులు కలుపుతుంది కాబట్టి దీన్ని మెయింటెనెన్స్ బాగుంటే ఇంకా బాగుంటుందండి. ఫుట్పాత్ మీద మామూలు వాళ్ళు కాకుండా ఇప్పుడు చాలా మంది బెగ్గర్సే ఉంటారండి. ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళు, పిల్లలు కానీ లేడీస్ కానీ ఇబ్బంది పడతానే ఉంటారు. వాళ్ళు లేకుండా ఉంటే కొంచెం బెస్ట్గా ఉంటుందండి. ఆ లైట్లు కూడా 2 వెలిగితే 3 పనిచేయదు. ఎప్పుడు అంతే పరిస్థితి, అంతే ఎప్పటి నుంచి అంతే ఉంటుంది. ఆ లోపల కొండ ఊట వస్తూ ఉంటుంటే స్కిడ్ అయి పడిపోవడం రకరకాలు జరుగుతూ ఉంటుంది. ఆ నీరు వల్ల చెట్లు చూస్తుంటే మరీ దారుణంగా పెరిగిపోయి ఏదో తూతూ మంతరంగా చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు సరైన ఆదరణ దీని మీద తీసుకున్న చర్యలు అయితే లేవు. అభివృద్ధి చేస్తే బాగుంటుంది అంతా. సొరంగ మార్గానికి వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి మళ్లీ పూర్వ వైభవం తేవాలని నగరవాసులు కోరుతున్నారు.